విలేకరులకు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి సంబరాల ముసుగులో స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు పెడతారని వ్యాఖ్యానించారు. సంక్రాంతి సంబరాల పేరిట నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బొమ్మి ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా సంక్రాంతి సంబరాల పేరుతో వసూలు చేస్తున్న నిధులపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరని చెప్పేసి చాలామంది వచ్చారు. చాలా సంతోషం సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం. మాకు కూడా ఆనందమే. సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. 3 రోజులు కూడా మేము కూడా ఆ సంబరాల్లో ములుగు తేలుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అయితే ప్రత్యేకంగా మన అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు ఎస్సీ యానం బీచ్లో నిర్వహించినట్టు గురయ్యారు. ఇది తగదని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించారని చెప్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ పర్యాటక రంగాన్ని నేను తీసుకెళ్తానని చెప్తున్నారు. మరి అక్కడ గుండాట్లో, పేకాట్లో, మిచ్చలవిడిగా కోతాట్లో జరుగుతుంటే ఇది పర్యాటక రంగమా, ఇది జాతీయ స్థాయిలో వెళ్తాదా, మీరు గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ విలేకరులకు జరిగినటువంటి తమ్ముడి మిత్రుడు వెంకటేష్ కూడా గాయమైంది అక్కడ మీరు చేసినటువంటి అసౌకర్యం వల్ల. టీవీ9 రిపోర్టర్ వెంకటేష్ గారికి కూడా అక్కడ గాయమైంది మీరు చేసినటువంటి అసౌకర్యం. సౌకర్యం లేకపోవడం వల్లే ఆ గాయం జరిగింది. భగవంతుడు ఆ పండగ పూట అతను కాపాడాడు. కానీ జరగనని జరుగుంటే ఆ కుటుంబాన్ని మీరు ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం లేదు. ఇప్పటికే ఆయనకి ఏమి చేసింది ఏమి లేదని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సంక్రాంతి సంబరాల ముసుగులో మీరు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.